హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ వినిపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ముద్దులిడిన ఊపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్నా. సో డెమో చూశారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియోని అయితే లైక్ చేయండి, మీ సపోర్ట్ని తెలియచేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది మన సెకండ్ ఛానల్ టెక్ అడ్వైస్ తెలుగు. ఇందులో కూడా ప్రతి అప్డేట్ మీకు వస్తూ ఉంటుంది. టెక్నాలజీ గురించి, కైన్ మాస్టర్ ఎడిటింగ్ గురించి, పిక్సార్ట్, పిక్సెల్ అన్నీ పెడతాను. సో మీరు ఇది సబ్స్క్రైబ్ అయితే మీకు చాలా యూస్ అయితే 100% ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నేను వాడిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. క్రియేట్ న్యూ, ఇక్కడ మనకి 16:9లో అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా నేను ఇచ్చిన టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపించండి, నేను మీకు అయితే మాట్లాడతాను. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను. మన ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా మీ అందరికీ, పగిడి మహేంద్ర. ఓకేనా? ఫాలో చేసి పెట్టండి, నేనైతే నా ఫాలోవర్స్ అందరికీ కూడా హెల్ప్ చేస్తాను. ఓకే రైట్, ఎందుకో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అండ్ లేయర్ అండ్ మీడియా. సో ఇప్పుడు మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి, మీకు నచ్చినవి మంచి ఫొటోస్ ఒక 2 తీసుకుందాం. మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు బాయ్స్, గర్ల్స్, కపుల్స్ ఎవరైనా సరే మీకు నచ్చిన 2 ఫొటోస్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను 2 పిక్స్ తీసుకున్నాను. ఈ ఫోటోని ఇక్కడికి పెట్టాను, ఈ ఫోటోని ఇక్కడికి పెట్టాను. ఫస్ట్ ఈ ఫోటోని క్లిక్ చేశాను, కిందకి వెళ్ళాను, బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేశాను. ఓకే రైట్, అండ్ బ్యాక్ వచ్చాను. క్రాపింగ్లో ఇలా క్రాప్ చేయండి. ఇలా క్రాప్ చేసేయండి కరెక్ట్గా. మాస్క్ ఆన్ చేసి కొంచెం ఫెదర్ ఇవ్వండి అంతే. చివరి పట్టుకొని ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. అండ్ ఈ సెకండ్ పిక్ని క్లిక్ చేయండి, చిన్నగా చేయండి, ఇక్కడికి పెట్టండి, కొంచెం పెద్దగా చేయండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి ఎప్పట్లాగానే. ఓకే రైట్, స్క్రీన్ చేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. క్రాపింగ్లో కరెక్ట్గా ఇందులో క్రాప్ చేసేయండి. ఇలా నేను క్రాప్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా క్రాప్ చేయండి. కొంచెం పెద్దగా చేద్దాం. క్రాపింగ్ ఆప్షన్లో కరెక్ట్గా చూసుకోండి అడ్జస్ట్మెంటు. ఇలా మాస్క్ కొంచెం ఫెదరు. రైట్, ఫోటో సెట్ అయింది. ఈ ఫోటో చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేయండి. ఫొటోస్ క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి. మీకు అవసరమైతే కావాలనుకుంటే మీ ఫొటోస్ డెప్త్ కోసం పెంచండి. ఫస్ట్ రండి. ఇప్పుడు మెయిన్ టెంప్లెట్ని క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. మెయిన్ టెంప్లెట్ని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి, పూర్తిగా పెంచి ఫస్ట్ రండి. అండ్ లేయరు అండ్ టెక్స్ట్, ఇక్కడ మీరు మీ ఫోటో పెట్టుకుంటే ఫుల్ నేమ్ రాయండి, లేదు కపుల్స్ పెట్టుకుంటే మాత్రం వాళ్ళకి షార్ట్ కట్ నేమ్ రాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 2 లెటర్స్ రాస్తాను మామూలుగా చూపించడానికి. ఇలా రాసేయండి, కొంచెం పెద్దగా చేయండి, కలర్లో బ్లాక్ కలర్ పెట్టండి. సింగిల్ ఫోటో పెడితే మాత్రం ఫుల్ పేరు రాసేయండి, ఫుల్ నేమ్ రాసేయండి. అండ్ ఫాంట్లో ఇందులో మీకు హ్యాండ్ రైటింగ్, మీకు టాప్లో స్టోర్ సింబల్ ఉంటుంది. ఇందులో మీకు హ్యాండ్ రైటింగ్ అనే కేటగిరీ ఉంటుంది. ఇందులో కిందకి వెళ్తే మీకు స్టైల్ స్క్రిప్ట్ అని ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే హ్యాండ్ రైటింగ్ అనే కేటగిరీలో లాస్ట్లోకి వస్తుంది. సెలెక్ట్ చేసుకొని పైన రైట్ మార్క్ ఓకే కరెక్ట్గా ఇందులోకి పెట్టేయండి. ఇది కూడా చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. అండ్ లేయరు అండ్ మీడియా, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బిసైట్ అనే ఒక PNG ఉంటుంది కదా, ఇది ఇక్కడికి తీసుకోండి. ఇది ఇలా రొటేషన్ ఇవ్వండి. రొటేషన్ ఇచ్చి కిందకి వెళ్ళండి. ఇందులో బ్లెండింగ్లో మల్టీప్లై చేయండి. మల్టీప్లై చేసి చిన్నగా చేయండి, చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి ఇలా ఇందులోకి. ఇది కూడా చివరి పట్టుకుని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. లేయరు అండ్ టెక్స్ట్, ఇక్కడ మీరు బ్యూటిఫుల్ మూమెంట్స్ అని రాయండి. మూమెంట్స్ అని రాసేయండి, ఇక్కడికి పెట్టేయండి. కలర్లో బ్లాక్ కలర్ పెట్టండి. ఓకే, కలర్ పెట్టి చిన్నగా చేయండి, కరెక్ట్గా ఇందులోకి అడ్జస్ట్ చేసుకోండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ట్రాక్ చేసి ఫస్ట్కి రండి. ఓకే, చాలా చాలా బాగుంది. ఫస్ట్కి వచ్చి లేయరు మీడియా, నేను మీకు ఇచ్చిన ఈ యొక్క PNGని ఎక్కడికైతే తీసుకున్నారో మూడ్ ఫీల్ ది మ్యూజిక్ చిన్నగా చేయండి, ఈ ప్లేస్లోకి పెట్టండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నెక్స్ట్ వచ్చేసి నేను లిరికల్ వీడియో ఇచ్చాను, నేను ఇచ్చిందైనా సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర వేరే ఉన్నా అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకొని
కిందకి వెళ్ళండి, క్రాపింగ్ అనే బటన్లో వాటర్ మార్క్ క్రాప్ చేసేయండి. ఓకే, ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, ఫిల్టర్లో బేసిక్లో B05. ఓకే, ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లై చేయండి. మల్టీప్లై చేసి చిన్నగా చేయండి, ఇలా చిన్నగా చేసి కరెక్ట్గా ఇందులోకి పెట్టేయండి. ఇప్పుడు నేను పెడుతున్నట్టు అందులోకి పెట్టేయండి. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి, చూడండి మీకు లిరిక్స్ అయితే ఈ విధంగా వస్తాయి, చూడటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయినట్టే. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇది, బాయ్స్కి గర్ల్స్కి ఎవరి ఫోటోలు వాళ్ళు పెట్టుకోండి, లిరిక్స్ అయితే ఇవి పెట్టుకోండి. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి, మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.